నర్సమ్మా, మీరు నిద్రపోతున్నారని చెప్పింది కదా. నేనెందుకు నిద్రపోతాను మేడం? సార్కి ఇంజెక్షన్ చేసే టైం అయిందని వచ్చాను. మరి లోపల మా ఆయనకి ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన ఆమె ఎవరు? నేను తప్ప ఎవరు రారు మేడం. నేనే ఇంజెక్షన్ చెయ్యాలి. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? అర్జున్ బాబుని ఏం చేయాలని చూస్తున్నావు? సిస్టర్, ఇదేదో ఇచ్చేస్తుంది. ఏయ్, ఎవరు? దొంగ దొంగ తిరడి పట్టుకోండి, పట్టుకోండి. ఆగి, ఆగు. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఆగు. మాస్క్ తీవే. పట్టుకో, వదలకు, వదలకు. పట్టుకో, ఆ మాస్క్ తీ, ఆ మాస్క్ తీ. తీవే మాస్క్ అని. పట్టుకోదని. ఎవరు? ఎవరది? అత్తయ్య, ఎవరు అర్జున్ బాబుని చంపడానికి వచ్చారు? పురుగునే. ఓ మై గాడ్, వెరీ డేంజరస్ పాయిజన్. సమయానికి పైప్ లాగేసి చాలా పెద్ద ప్రమాదం నుంచి నీ భర్తని కాపాడుకున్నావమ్మా. గ్రేట్ జాబ్. భగవంతుడా, ఏంటిదంతా? అమ్మా కావేరి, నువ్వు మా పాలిట దేవతవమ్మా. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలా నువ్వు నా కోడలు అవుతావమ్మా. అన్నీ అర్జున్ బాబు మీద పాయిజన్ అటాక్ యారు చేస్తారు? ఇంకెవరే? నాకు తెలిసి ఆ ప్రియానే మనిషిని పంపించి ఇదంతా చేయించి ఉంటుంది. అది మన కుటుంబాన్ని వదిలిపెట్టనని ఫోన్ చేసి చెప్పింది కదే. ఇది ఖచ్చితంగా దాని పనే. అత్తయ్య, ఈ పాపానికి ఒడిగట్టిన దాన్ని నేనస్సలు బతకనివ్వను. దానంతు చూస్తాను. బ్రతికిపోయాను. కొంచెం అటు ఇటు అయ్యుంటే నేను పోయేదాన్ని. మై గాడ్. ప్రియా, ఇంక నీకు బతికే ఛాన్స్ ఇస్తే అది ఖచ్చితంగా నా తప్పే అవుతుంది. పోలీసులతో మాట్లాడి దానికి ఎండ్ ఇవ్వాల్సిందే. అత్తయ్య, ఇప్పుడేమీ మీరు ఆవేశపడొద్దు. ముందు మనకి అర్జున్ బాబు కోలుకోవడం ముఖ్యం. తర్వాత గప్రియ సంగతి చూద్దాం. మేడం ప్లీజ్, మీరంతా బయట ఉండండి. పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి. నర్స్, ఓ బిడ్డ, నేను ఈడికొచ్చింది గీ ముచ్చట్ల నిన్ను అడగనీకే. మా శివని నీకన్నా గొప్పగా ఎవరు అర్థం చేసుకోగలరో ఎంత ఆలోచించినా నా మనసుకి తడతలేదు బిడ్డా. శివ ఉన్న గీ పరిస్థితులల్లా నువ్వు తప్ప ఎవ్వరు కూడా
ఆడికి ధైర్యాన్ని ఇవ్వలేరు. నిన్ను తప్ప శివ ఎవ్వల్ని ఒప్పుకోడని కూడా అనిపించింది. గందుకే బిడ్డా, రాత్రి నువ్వు శివతోని ఫోన్ మాట్లాడినప్పుడే ఎందుకో నా మనసుకి గిట్లా అనిపించింది. మీ ఇంట్లో నీతోని మీ అమ్మతోని ఇదే మాట్లాడదామని వచ్చినా గాని మళ్ళా నీ మనసులో ఎవరో ఉన్నారని అన్నావు గదా అని గది యాదికొచ్చే ఎమ్మటే మాట చెప్పలేక ఆగిపోయినా. ఏం చేయలేక వెళ్ళిపోతున్నా. కానీ ఇప్పుడు ధైర్యం చేసి చెప్పేసిన. తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు బిడ్డా. అమ్మా, స్నేహ, ఏంది బిడ్డా, ఏమైంది? నేనేమన్నా తప్పుగా నీతో శివ గురించి అడిగినా? ఏమనుకోకు బిడ్డా, నువ్వు ఏడవకు. అమ్మా, మీరే నన్ను క్షమించాలి. మీ దగ్గర నేనొక విషయం దాచాను. నా మనసులో ఉన్నది ఇంకెవరో కాదమ్మా, శివగారే. ఏంది బిడ్డ నువ్వు అంటున్నది? నీ మనసులున్నది శివనా? అవునమ్మా, శివబాబుని స్నేహ ప్రేమిస్తుంది. కానీ కావేరికి శివతో పెళ్లి చేయబోతున్నారని తెలిసి దీని ప్రేమను ఆనాడే తన మనసులో సమాధి చేసుకుని జీవశ్చవంలా బతుకుతుంది. నేను ఎన్నిసార్లు శివతో ప్రేమను బయట పెట్టమన్నా తను వినట్లేదు. నేను చెప్తా అన్నా కూడా వద్దని ఒట్టేయించుకుంది. ఆ రోజు మీ ఇంటికి చెప్పడానికి వచ్చింది. స్నేహ చెప్పడం వల్లే నేను ఆగిపోయాను. అమ్మా రుక్మిణమ్మ, ఈరోజు మీరే వచ్చి అడిగారు కాబట్టి సరిపోయిందమ్మా. లేదంటే ఎప్పటికీ కూడా తన ఈ విషయాన్ని బయట పెట్టేదే కాదమ్మా. స్నేహ, దేవుడనేవాడున్నాడే, అందుకే నీ ప్రేమను నువ్వు దాచిపెట్టినా అలాగే నీలోనే దాగనివ్వలేదు.